హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు భోజనాలు చేశారా అండి? మా లంచ్ ఇప్పుడే కంప్లీట్ అయింది. మీరందరూ ఏం తిన్నారో కామెంట్స్లో చెప్పండి. ఈరోజు మనం బాడీ షేమింగ్ గురించి మాట్లాడుకుందాము. ఈ రోజుల్లో జనాలు ఎలా తయారయ్యారంటే ఒక వ్యక్తి ఎలా ఉండాలో వీళ్ళే డిసైడ్ చేసేస్తారనమాట. నీ ముందు ఒకలాగా, నీ వెనకాల ఒకలాగా. నువ్వు ఉంటేనేమో నువ్వు చాలా మంచిదానివి అండి అంటారు. నీ వెనకాల ఈమె మాట్లాడుతుంటే మూతేంటి వంకర వెళ్ళిపోతుంది, ఈమె కన్నేంటి పక్కకు చూస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఒక మనిషిని అనేటప్పుడు నువ్వేంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకో. లావుగా ఉంటే లావుగా ఉంది అంటారు, సన్నగా ఉంది అంటే సన్నగా ఉంది అంటారు. ఎలా అండి జనాలతో అసలు బయటకు రావాలని అంటేనే అమ్మో ఇది మాట్లాడితే ఇదేమనుకుంటారో, అది మాట్లాడితే ఏమంటారో, ఇట్లా వెళ్తే ఏమనుకుంటారో, ఈ డ్రెస్ వేస్తే ఏమనుకుంటారో అని చెప్పేసి చాలా అంటే చాలా ఫీల్ని వాళ్ళల్లో వాళ్ళే పెట్టేసుకొని అసలు బయటకు కూడా రాలేకపోతున్నారండి చాలామంది. ఎక్కడ ఎవరు ఏమంటారో తెలియదు. అండ్ ఇంకోటి కలరు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏమన్నా పైనుంచి ఊడిపడ్డారా అండి? నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చావో కలర్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా అక్కడి నుంచే వచ్చారండి. కొంతమంది లావుగా ఉన్నారు అని అంటే వాళ్ళు ఏదో తింటే వచ్చిన వాళ్ళు కాదండి. వాళ్ళకు చెప్పుకోలేనన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చేమో, మీరు చూడలేదు కదా. మనకు మనమే డిజైన్ చేసుకునేలాగైతే మనకు నచ్చినట్టు మనం డిజైన్ చేసుకునే వాళ్ళమేమో. అప్పుడు అందరూ అందంగానే కనిపించేవాళ్ళు. ఎవరు ఎలా ఉండాలి అనేది వాళ్ళ పేరెంట్స్ జీన్స్ పైన ఆధారపడి ఉంటుందండి. ఇది తెలుసుకున్న వాళ్ళు చాలా గ్రేట్ అండి. అట్లాంటి వాళ్ళు ఒకరిని అని వాళ్ళను బాధ పెట్టరండి. లాస్ట్కి అందరూ ఒకే దగ్గరికి అండి వెళ్ళేది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి ప్లీజ్. ఓకేనండి, నా ఈ చిన్ని డైరీలోని కొన్ని మాటలు నచ్చాయా మీకు? నచ్చితే సపోర్ట్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.